రెడ్ బుక్ రాజ్యాంగ విధానాల పేరుతో నిత్యం రాజకీయ కక్ష సాధింపులు. అదే సమయంలో ప్రతి నియోజకవర్గంలో రాజకీయ ఆధిపత్య ఆరాటాలు, పోరాటాలు, పదవుల కోసం ఫైటింగులు, అన్ని రంగాల్లో పెరిగిపోయిన మాఫియాలు, ఇసుక నుంచి తినే చికెన్ దాకా ప్రతి రంగంలో కమిషన్లు, లంచాలు. ఇది ప్రస్తుతం కూటమి పాలన. చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే తంతు. కూటమి పాలనలో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పెరిగిపోయిన ఆధిపత్య రాజకీయాలతో ప్రజలు, అధికారులు నలిగిపోతున్నారనే వార్తలకు కొదవేలేదు. దీనికి నిదర్శనమే నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య కొనసాగుతున్న జగడం. సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు అంతకన్నా లేవు. ఉన్నదల్లా ఆధిపత్య రాజకీయాలు, దోచుకో దాచుకో ఎజెండాలు. దీనికి పక్కా నిదర్శనంగా నిలుస్తోంది నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల ఆధిపత్య పోరు. ప్రజల సంక్షేమం కన్నా పదవుల కోసం, పంతాల కోసం ఈగోలను సంతృప్తి పరుచుకోవడంపైనే కూటమి నేతలు ఫోకస్ పెట్టారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కేంద్రంగా ఎమ్మెల్యే, ఎంపీ మధ్య జరుగుతున్న గొడవ తారాస్థాయికి చేరుకున్నట్టు సమాచారం. ఈయన పేరు జయసూర్య, నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈమె పేరు బైరెడ్డి శబరి, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ. ఈమె సీనియర్ రాజకీయ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు. కూటమి పాలన మొదలైన తరువాత ఎమ్మెల్యే, ఎంపీ మధ్య మొదలైన చిన్న చితక అభిప్రాయ భేదాలు కాలక్రమంలో పెద్దవవుతూ వచ్చాయి. అధికారుల బదిలీల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఇద్దరికీ సరిపోవడం లేదని సమాచారం. ఒకరు అవునంటే మరొకరు కాదనడం నిత్యం సర్వసాధారణమైపోయిందని జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు. వీరి ఆధిపత్య రాజకీయాల కారణంగా అధికారులు, ప్రజలు నలిగిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరి గొడవల గురించి అధిష్టానానికి తెలిసినా సరే పట్టించుకోవడం లేదని కూటమి పార్టీలలో చర్చ జరుగుతోంది. నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ ను మార్చాలని ఎమ్మెల్యే జయసూర్య పట్టుబడుతున్నారు. ఆ స్థానంలో తన మనిషిని పెట్టుకోవాలనేది ఆయన ఆలోచనట. అయితే ఎంపీ బైరెడ్డి శబరి మాత్రం కుదరదని అంటున్నారట. తన అసెంబ్లీ నియోజకవర్గంలో తన మనిషిని చైర్మన్ ను చేసుకుందామంటే ఎంపీ శబరి అడ్డుపడడంపై ఎమ్మెల్యే జయసూర్య మండిపడుతున్నట్టు సమాచారం. టీడీపీ నేతల మధ్య కొనసాగుతున్న ఈ ఆధిపత్య పోరు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిందట. ముఖ్యంగా నంద్యాల జిల్లా కలెక్టర్, ఇతర ముఖ్య అధికారుల పరిస్థితి అయితే దయనీయంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపంలా పరిస్థితి తయారయ్యిందని నంద్యాల జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. ఒక్క నందికొట్కూరు మున్సిపాలిటీ విషయమే కాదు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి విషయంలో కూడా ఎమ్మెల్యే, ఎంపీకి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయని సమాచారం. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, నంద్యాల ఎంపీ శబరి ఈ ఇద్దరు ఇప్పటికే తమ వాదనల్ని వినిపిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్ కు ఫిర్యాదు చేశారట. నందికొట్కూరు ఎమ్మెల్యేను నేను, నా నియోజకవర్గ విషయంలో నంద్యాల ఎంపీ శబరి తలదూర్చడం బాగాలేదని జయసూర్య అంటుంటే, నందికొట్కూరు నియోజకవర్గం నీదే కాదు నాది కూడా అని ఎంపీ అంటున్నారట. తన మాట చెల్లుబాటు కావాలని ఆమె పంతం పట్టారని సమాచారం. నేను చెప్పిన వారికే పదవులు అని ఆమె అంటున్నారట. నిజానికి ఈ ఇద్దరు నేతలది నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు సొంత నియోజకవర్గం కావడంతో దీనిపై పట్టు కోసం ఇద్దరూ తాపత్రయపడుతున్నారు. శబరి తండ్రి, తాతలు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. తరువాత దశలో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయింది. గత ఏడాది ఎన్నికల్లో కూటమి పార్టీల తరపున ఎమ్మెల్యేగా జయసూర్య గెలవగా నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి గెలిచారు. వీరిద్దరూ ఇప్పుడు తమ మాట గెలవాలంటే తమ మాట గెలవాలని మొండిగా ఉండడంతో వీరి గొడవల మధ్య అధికారులు నిస్సహాయులుగా మారిపోయారని సమాచారం. ఎమ్మెల్యే మాట వింటే ఎంపీకి కోపం, ఎంపీ చెప్పింది ఓకే అంటే ఎమ్మెల్యేకు ఆగ్రహం. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ సంక్షేమాభివృద్ధి గాల్లో పెట్టిన దీపంలాగా మారిందని అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీరిద్దరూ గొడవలు పడుతూ ఆధిపత్య రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడం నిత్యం వార్తల్లో ఎక్కుతుండడంతో నందికొట్కూరు నియోజకవర్గంలో ఉద్యోగం అంటేనే అధికారులు హడలిపోతున్నారట.